అది అహంకార ధోరణి. చారి అని ఒకడు ఉంటాడు ఇక్కడ అని కేటీఆర్ అన్నారు. తర్వాత కుక్కలు అరుస్తున్నాయి తొక్కి పారేస్తామని పూర్తి స్థాయిలో ఉన్న అహంకారాన్ని అక్కడ గాడిద కొడుకులు అనేవాడు వాడారు. బేవకూఫ్ అన్నారు. నాకే అడ్డం వస్తావా, నాకంటే ఎక్కువ నీకు తెలుసాను అన్నాడు. ఇక పురుగులు ఇట్లాంటి ఇక అంటే మనం చాలా కొన్ని పెట్టాము. దాంతోపాటు ఇంకా కొన్ని మిగతా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినవి కూడా పెట్టాము. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ని, అదే కేసీఆర్ ఇప్పుడు ఈ మొత్తం వీడియోలో అంబేద్కర్ రాజ్యాంగం విషయంలో ఒక కన్విన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేసిండు, కానీ అతను అహంకారం అడ్డపడ్డది. అదే సందర్భంలో మిగతా సందర్భాల్లో మాత్రం చాలా అంటే ర్యాష్గా, చాలా పరుషంగా మాట్లాడారు. దీనికి రెండింటి మీద వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి ఏంటంటే ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నారు. ఇప్పుడు దొర ఏ విధంగా ప్రయత్నిస్తే, ఏ విధంగా మాట్లాడితే అదేవిధంగా ఆయనకున్న ఎమ్మెల్యేలు, అతని ద్వారా ఉన్న మినిస్టర్లు అదేవిధంగా మాట్లాడిన క్రమాన్ని చూసినాం. నువ్వు బాగా ఊపుతున్నావు, ఏంది ఊపుతలేవు ఇప్పుడు అన్నమాట మాట ఎంత దుర్మార్గమైన మాట. ఇంకోటి ఏదో ముద్దులు పెట్టుకుంటానని మాట్లాడడం ఎంత దుర్మార్గమైన మాట. అంటే మమ్మల్ని ఏం చేసినా ఇక్కడ అడిగేటోడు లేడు తెలంగాణలో, మాకు ఎదురే లేదు ఇక్కడ అని ఒక అహంకారం వాళ్ళకి పెట్టిగిపోయింది. ఆ అహంకారం యొక్క దరిమిలానే ఈరోజు తెలంగాణ ప్రజలు కరుగాచి వాతపెట్టిన సంగతి ఉంది. ఇప్పుడు అది లేకుంటే అంత ఈజీ కాదు. ప్రజలు భయంకరంగా ఒక క్రషింగ్ని ఒప్పుకోలేకపోయినారు, ఆ నిర్బంధాన్ని ఒప్పుకోలేకపోయినారు. అదంతా ఓట్ల రూపంగానే బయట పెట్టారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో, 9.5-10 సంవత్సరాల్లో అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో వేగంగా అమలు జరిపినప్పటికీ ఈ రకమైనటువంటి ఫలితాలు రావడానికి యాటిట్యూడ్ ఒక ప్రధానమైన, ఇందాకే స్టార్టింగ్లో నేను చెప్పాను యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేదే కీలకమైనటువంటి భావంగా కనిపించింది ఎలక్షన్స్లో. వాళ్ళ యాటిట్యూడ్ తప్పకుండా ఒక ప్రధాన భూమిక పోషించింది. ప్రజలు విరక్తి చెందిండ్రు, దాన్ని వ్యతిరేకించిండ్రు, జీర్ణించుకోలేకపోయిన ప్రజలు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అంటున్నారు. విద్య మీద ఎలాంటి అభివృద్ధి జరగలేదండి. ప్రభుత్వ స్కూళ్ళన్నీ 3,500 ప్రభుత్వ స్కూళ్ళని వాళ్ళు మూసేయించారు. విద్య మీద ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఓకే, వైద్యం మీద అసలు వైద్యం నిర్లక్ష్యం చేసిండ్రు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసిండ్రు. అంతకుముందు మీరు వినండి, 108 ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ బస్సులు వచ్చేది, అది వ్యాన్ వచ్చేది, అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు అంబులెన్స్ రాదు. అంటే మొన్నటి వరకు అంబులెన్స్ రాకపోయేది, పట్టించుకునే వాళ్ళు కాదు. ఎంతోమంది అంబులెన్స్లకి చనిపోయిన క్రమాలు ఉన్నాయి. అంటే విద్యను, వైద్యాన్ని పూర్తిగా విస్మరించింది. అదే సందర్భంలో 32 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టినాం. మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటలే కదా, ఇంత భారీగా మెడికల్ నెట్వర్క్ అది మెడికల్ కాలేజ్ పెట్టడం, హాస్పిటల్ అనేది అది వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది తాపేదారులను, కొంతమంది పెట్టుబడిదారులను, వాళ్ళకు బిజినెస్ ఇవ్వడానికి, వాళ్ళకు వెసులుబాటుగా మెడికల్ కాలేజీలు పెట్టరు. కానీ పబ్లిక్ ఏమి రంగంలో మెడికల్ కాలేజ్ వచ్చినాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. అది చూపించుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఎంతమందిని అక్కడ అడ్మిషన్ దొరుకుతున్నాయండి? ఎవరికి? మా తెలంగాణ వాళ్ళకి ఎంతమంది అడ్మిషన్ దొరికినాయి? ఇంతవరకే దొరకలేదు కదా. మీరు అది పెట్టుకున్నారు కానీ బయట వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నారు, దాని ద్వారా మాకైతే ఎవరు దొరకట్లేదు. ఇంకోటి హాస్పిటల్స్ అయితే ఇంతవరకు అయితే ఎక్కడ అది ప్రక్షాళన చెందిన దాఖలు అయితే లేవు. స్కూల్స్ అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. టాయిలెట్స్ లేవండి స్కూళ్ళలో. టాయిలెట్స్ లేకుండా ఆడపిల్లలు నీళ్లు తాగరండి. ఈరోజు సిటీలో హైదరాబాద్ నడిబొడ్డున కూడా గర్ల్స్ స్కూల్స్లలో ఆడపిల్లలు నీళ్లు తాగరు. ఎందుకమ్మా నీళ్ళు తాగట్లేదు అంటే, టాయిలెట్ వస్తుంది అంకుల్ మాకు ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఫెసిలిటీ లేవు. అంత దుర్మార్గంగా నడుస్తున్న ప్రక్రియ. దాన్ని అభివృద్ధి ఏ విధంగా చూడొచ్చారు. ఇంకోటి అభివృద్ధి అంటే ఈ ఆలిషాన్ రోడ్లా లేకపోతే ఫ్లైఓవర్లా అభివృద్ధి కాదు కదా. అది చూడడానికి తలకు బెలుగు మెరుగులు తప్పితే దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనబడలేదు సార్.